ఫిట్నెస్ లేని బస్సులకు ఆర్టీఏ అధికారులు క్లియరెన్స్ ఇస్తున్నారనే ఆరోపణలపై వారి సమాధానం ఏంటి? ఇక నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి లైవ్ లో యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, అక్కడున్న పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ లావణ్య. మరొక వారం రోజుల లోపల ప్రైవేట్ పాఠశాలల్లో పాఠశాలన్నీ కూడా విద్యార్థులు రాబోతున్నాయి. అంతేకాకుండా పాఠశాల బస్సు కూడా రోడ్డుపైకి వచ్చే పరిస్థితి కనిపిస్తాం. మరి విద్యార్థులను తరలించడానికి పాఠశాల బస్సులు మరి భద్రమైన వారి యొక్క ప్రాణాలకు భద్రత కల్పిస్తున్నాయా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కోవలో చూసుకుంటే కనుక ఉమ్మడి ఉన్నటువంటి 2014 ప్రైవేట్ పాఠశాలలో కూడా విద్యార్థులు అనేక మంది చదువుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి రవాణా కల్పిస్తామని చెప్పేసి స్కూల్ యాజమాన్యం నిర్వహిస్తున్నటువంటి ఏర్పాటు చేసినటువంటి బస్సులు ఏమాత్రం కలిగి ఉన్నాయి లేదా వారికి ఏమైనా సేఫ్టీగా ఉండాలనేటువంటి అంశం వద్ద చాలా అనుమానం వ్యక్తమవుతుంది. ఇక్కడ చూస్తే కనుక ఖచ్చితంగా ప్రమాణాలను పాటించడం లేదని చెప్పి మనం చెప్పచ్చు. ప్రైవేట్ పాఠశాలలు అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ యొక్క బస్సులను ఖచ్చితంగా చేయించాల్సిన బాధ్యత ఉంటుంది. బస్సులు ప్రమాదానికి కూడా వాటి యొక్క రక్షణ చేర్చకుండా లేనటువంటి దాన్ని ఫిట్నెస్ కానీ వాటి యొక్క ఫిట్నెస్ కోసము ప్రభుత్వం అదేవిధంగా పెద్ద మొత్తంలో ఖర్చు ఉంటుంది. కాబట్టి చాలా మంది ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా వాటి ఫిట్నెస్ ఎగ్రామం పెట్టేటువంటి పనులు చాలా బీజం. వాటిసేపు అడ్మిషన్ పైన మాత్రమే వాళ్ళు విశ్వసిస్తారు. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ పేరుగా అధిక మొత్తంలో డబ్బులు బదిలీ చేసేటువంటి కార్యక్రమాలకు స్వీకరించే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ విషయం తీసుకుంటే దానికి ఫిట్నెస్ కానీ లేదా వాళ్ళ యొక్క రవాణాకి సంబంధించిన రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది, భద్రత చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ అనుకున్న పునరుద్ధరిస్తూ ఏదైతే ప్రైవేట్ ప్రాంతం అవన్నీ కూడా మొత్తానికి పాటించడం లేదు. అంటే బదులు తీసుకెళ్ళి రవాణా ఎటువంటి కాకుండా ఉండదు. ఖచ్చితంగా ఫిట్నెస్ తీసుకోవచ్చు. బస్సు బస్సు ఉన్నాయా లేవా, కిటికీలు చక్కగా ఉన్నాయా లేవా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నా లేదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సందర్భంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ తొలగించడం లేక గాలి పరివర్తన హామర్ ఉందా లేదా, అదేవిధంగా లైట్స్ పనిచేస్తున్నాయా లేదా, ఇండికేటర్ పనిచేస్తున్నాయా లేదా అంశాలు ఖచ్చితంగా ఆర్టీఏ అధికారులు పనిలో తీసుకుంటారు. దానికి వారి బస్సు కండిషన్ ఖచ్చితంగా 100% యాక్టివిటీ అనేది దాన్ని రోడ్డు పైకి వదలాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నిటికీ రోడ్డు పైకి వదులుతున్నటువంటి కానీ ఇక్కడ అధికారులు చూస్తున్నటువంటి పాఠశాల ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి అక్కడ బస్సులు రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా ఫైన్ ఖచ్చితంగా జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మరి వాళ్ళ రోజులు స్కూల్ బస్సు కూడా రోడ్డు వచ్చి పడుతుంది. కాబట్టి ఈ పాటికి అనేక స్కూల్స్ ఆ యొక్క బస్సు ఫిట్నెస్ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం. కానీ చాలా మటుకు ఉమ్మడి జిల్లాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలలు కూడా ఈ కొనసాగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక బస్సులు కూడా చాలా మంది ప్రమాదాలు సందర్భాలు బస్సు లోయలలో కొరిగిపోవడం, రోడ్డు పక్కన దాటిపోవడము, ఏదో బస్సు కండిషన్ లేకపోవడం, ఆ బస్సులో ఉన్నటువంటి అధిక సంఖ్యలో విద్యార్థులు రవాణా చేయడం వంటి అంశాలపైన కూడా స్కూల్స్ నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సంబంధిత అధికారులు ఆర్థిక అధికారులు చేతి వాటాన్ని పక్క పెట్టి ఖచ్చితమైనటువంటి విడిచిపెట్టిన వాటిని పరిశీలించి ఒకవేళ భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. తల్లిదండ్రులకు ఒక భద్రతటువంటి స్కూల్ యాజమాన్యమే కాదు అధికారులు ఉండాలని చెప్పి కోరుకున్నాము. థ్యాంక్ యూ యాదగిరి.